ఇంట్లో దుర్వాసన వస్తుందనో, చుట్టాలు వస్తున్నారనో, లేక గదంతా తాజా పరిమళాలు వెదజల్లాలనో మనలో చాలా మంది రూమ్ ఫ్రెషనర్స్ ని వాడుతుంటారు. రకరకాల ఫ్లేవర్స్ లో లభించే రూమ్ ఫ్రెషనర్స్ ని ఇళ్లలోనే కాదు, వాహనాల్లోనూ విరివిగా వాడేస్తున్నారు. బాత్రూంలో, స్టోర్ రూముల్లో ఎప్పుడో ఒకసారి వాడితే అంతగా ప్రభావం ఏమీ ఉండదు. కానీ రోజులో ఎక్కువ సమయం గడిపే ప్రదేశాల్లో ఫ్రెషనర్స్ ని ఎక్కువగా వాడొద్దని, వాటితో ప్రమాదాలు పొంచి ఉన్నాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. పరిమళం చాటున దాగిన ఆరోగ్య సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లోని గదుల్లో, ఆఫీసుల్లో సువాసనల్ని వెదజల్లడానికి వీలుగా ఇవాళ మనలో చాలా మంది కృత్రిమ పరిమళాలు వెదజల్లే రూమ్ ఫ్రెషనర్స్ ని వాడుతున్నారు. ఇవి తాత్కాలికంగా సుగంధం వెదజల్లినా దీర్ఘకాలం వాడితే వివిధ రకాల సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్ప్రే చేసేందుకు బాటిల్స్, వెలిగించేందుకు కొవ్వొత్తులు, అగర్బత్తీలు, గది ఉష్ణోగ్రత వద్దే సువాసన వెదజల్లే శాచెట్స్, ఉండలు, గ్రాన్యూల్స్, స్టిక్కర్లుగా ఇలా మార్కెట్లో ఎన్నో రూపాల్లో లభ్యమవుతున్నాయి. ఇందులో స్ప్రే చేసేవి, వెలిగించే వాటితో పాటు అన్ని ఆరోగ్యానికి హాని చేసేవే. ఫ్రెషనర్స్ లో థాలెట్స్ రూపంలో అస్థిరమైన రసాయన సమ్మేళనాలు ఉంటాయి. ఈ థాలెట్స్ కావలసిన ఫ్లేవర్ వాసనను అంటిపెట్టుకుని ఎక్కువ సమయం సువాసన వచ్చేలా చేస్తాయి. వీటిని తరచూ వాడితే హార్మోన్ల అసమతుల్యత, సంతానోత్పత్తి సమస్యలు పెరుగుతాయి. చాలా ఫ్రెషనర్స్ లో మిథైల్ పారాబెన్, ప్రొఫైల్ పారాబెన్, ఫార్మాల్డిహైడ్లు వాడతారు. సుగంధం ఎక్కువ కాలం ఉండేందుకు ఇవి సహాయకారిగా ఉంటాయి. ఇవి ఏకంగా హార్మోన్లనే ప్రభావితం చేస్తాయి. పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. రూమ్ ఫ్రెషనర్ డబ్బాలలో బ్యూటేన్, ఐసోబ్యూటేన్, ప్రోపేన్ అనే రసాయనాలను వాడతారు. తుంపర్లుగా గది అంతా స్ప్రే అయ్యేందుకు ఇవి సహాయపడతాయి. వీటి గాఢత ఎక్కువైతే ఊపిరాడదు, అలసట, వికారంగా అనిపిస్తుంది. చాలామంది పూల సుగంధం వెదజల్లే అగరబత్తీలు మంచివని రోజంతా పెడతారు. పదార్థం మండితే వచ్చే ఏ వాయువైనా మనిషికి చేటేనని గ్రహించాలి. ఎయిర్ ఫ్రెషనర్లలో కొన్ని రకాలను పీలిస్తే కొందరికి వెంటనే తలనొప్పి, వాంతులు, కళ్ళు తిరగడం వంటి సమస్యలు వస్తాయి. దీనివల్ల దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలు తలెత్తొచ్చు. ఎయిర్ ఫ్రెషనర్స్, రూమ్ ఫ్రెషనర్స్, అగర్బత్తీలు, టాయిలెట్ క్లీనర్లు ఏవైనా గాఢమైన వాసనను విడుదల చేస్తాయి. దీంతో ముక్కు కారడం, మండటం జరుగుతుంది. అయినా వాడేస్తుంటే ఊపిరితిత్తుల్లోకి గాలి వెళ్లే ప్రధాన మార్గంలో సమస్య వస్తుంది. ఛాతీ భాగం బిగుతుగా మారుతుంది. పిల్లి కూతలు, ఆయాసం వస్తాయి. ఇంట్లో కృత్రిమ సుగంధాలతో వచ్చే సమస్యలను ఇండోర్ ఎలర్జీలు అంటారు. ఇలాంటి కృత్రిమ సువాసనలను వెదజల్లే వాటికి దూరంగా ఉంటే చాలు, శ్వాస సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి.